సరే 4.5 నెలలైంది. ఎవ్వరు అధికారంలో శాశ్వతం కాదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు ఈ రాష్ట్రంలో, కాబట్టి గౌరవిద్దాం అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి వైఖరి నిజంగా ఎంత దారుణం అంటే, హైదరాబాద్ కు మనమేమో కష్టపడి పరిశ్రమలు తెస్తా ఉంటుంది, ఎప్పటికప్పుడు వారానికి 10 రోజులకు ఒక కొత్త పరిశ్రమను తీసుకొచ్చినాం. మరి 4.5 నెలల్లో కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు. రాకపోగా ఉన్న పరిశ్రమలే ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాయి, గుజరాత్ కు చెన్నైకి వెళ్ళిపోతా ఉన్నాయి. మొన్ననే కార్నింగ్ అనే ఒక పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది. మరొక పరిశ్రమ కేన్స్ టెక్నాలజీస్ అని వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయినారు. ఈ రేవంత్ రెడ్డికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు, ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా లేదు. అది నిజంగా బాధాకరం. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మంది ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఐటీ పరిశ్రమ, ఫార్మా పరిశ్రమ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పరిశ్రమలే ఈ రోజు మన కళ్ళ ముందల ఉన్నాయి. అంతెందుకు ఇవాళ కేటీఆర్ అప్పుడప్పుడు శిల్పారామం దగ్గర సెల్ఫీలు తీసుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఓరి పిచ్చోడా, ఆ శిల్పారామం కట్టింది కూడా మా కాంగ్రెస్ పార్టీ సనాసి. ఆ సంగతి మర్చిపోకని ఇవాళ కేటీఆర్ కు గుర్తు చేస్తున్నా. మిత్రులారా, ఔటర్ రింగ్ రోడ్డు, అదే విధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అదే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు హాస్పిటల్స్ను హైదరాబాదు నగరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది కాబట్టి ఈరోజు ఈ నగరానికి ఇంత పేరు వచ్చింది. ఈ హైదరాబాదు నగరం ఈరోజు విశ్వ నగరంగా మారింది అనంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మరి నేను ఇవాళ అడుగుతున్న కేటీఆర్ను, కేసీఆర్ను, 10 సంవత్సరాలు మీరు కూడా మంత్రులుగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు కదా, మీరు తెచ్చిన పరిశ్రమ ఏదో చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి, మీరు ఈ నగరానికి తెచ్చిన నిధులేంటివో ఈరోజు చర్చ పెట్టండి. ఆనాడు మేము తీసుకొచ్చిన వాటిని ఇవాళ మీరు వాటి ముందర సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మీరు తెచ్చింది ఏంది లేదు. ఈరోజు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు చేసిన అభివృద్ధి మేము, ఆ అభివృద్ధిని చూపించి మీరు దోసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ఈరోజు భూములను దోసుకున్నారు తప్ప మీరు తీసుకొచ్చింది ఒక్కటి కూడా కొత్తది లేదు.